హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈవినింగ్ అయితే సింపుల్గా అయితే ఎగ్ రైస్ అయితే చేశానండి. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టానండి. అందులో కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని అయితే కలుపుకోవాలండి. సో అలాగే ఒకటైతే సన్నగా తరుముకున్న టమాటాని అయితే వేసుకోవాలండి. సో టమాటా వేసి కలిపేసి ఒక 1 మినిట్ అయితే మూత పెట్టి మగ్గనివ్వాలండి. సో మగ్గిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. సో ఎగ్స్ వేసిన వెంటనే అయితే కలపకూడదండి. ఒక 1 మినిట్ ఆగిన తర్వాత కలపాలి. ఎందుకంటే ఎగ్స్ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అయితే కారం వేసుకోవాలండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి. కారం ఉప్పు వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే రైస్ అయితే వేసుకోవాలండి. రైస్ వేసుకొని కలుపుకోవాలండి. సో రైస్ వేసి కలిపిన తర్వాత కొంచెం అయితే ధనియాల పౌడర్ వేసుకొని అయితే కలుపుకోవాలండి. సో ఫైనల్గా అయితే ఎగ్ రైస్ అయితే రెడీ అయ్యిందండి. చాలా బాగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.